శ్రీ రామేశ్వర స్వామి వారి టెంపుల్ అగ్నితీర్థము తమిళనాడు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. See and enjoy. Please subscribe for more videos. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా శ్రీ భగవద్భక్తులందరికీ మా నమస్కారాలు. మనం చూస్తున్నాం సాక్షాత్ భూలోక కైలాసం, మెల కైలాసం, శ్రీ రామనాథేశ్వరపురంలో శ్రీ రామేశ్వర స్వామి టెంపుల్. అద్భుతమైన టెంపుల్ ఇది. ఒక దీపం. ఈ దీపంలో సుత్తులు సముద్రం మధ్యలో ఉంది ఈ శ్రీ రామనాథేశ్వర స్వామి టెంపుల్. అద్భుతమైన టెంపుల్. ముందుగా ఈ టెంపుల్ సమాచారం తెలుసుకునే ముందు మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద. ఇది ఈ రామేశ్వర స్వామి టెంపుల్ చూడాలనుకుంటే మనం అనుకుంటే కాదు, సాక్షాత్ పరమేశ్వర అనుగ్రహం ఉంటే తప్ప ఇక్కడ అడుగు పెట్టలేము. ఎందుకంటే ముందుగా కాశీ పోయి ఆ కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుని అక్కడి నుండి గంగాజలం తెచ్చి ఈ రామేశ్వర స్వామి వారి అభిషేకం చేసుకొని ఇక్కడి నుంచి ఆ అగ్నితీర్థంలోని ఆ ఇసుకెత్తుకుపోయి మళ్ళీ కాశీలో కలిపితే మనకు కాశీ రామేశ్వర యాత్ర పరిపూర్ణ అవుతుందని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. ఎందుకంటే మన హిందూ ధర్మంలో చాలా విశేషమైన క్షేత్రాలు ఈ కాశీ రామేశ్వర యాత్ర. ప్రతి ఒక్క మనుష్య జీవితానికి ప్రతి ఒక్క మనుష్యుడు ఒక్కసారైనా కాశీ రామేశ్వర యాత్ర చేస్తే వానికి పరిపూర్ణంగా శివ అనుగ్రహం కలిగి, జ్ఞానం కలిగి, మోక్షం కలుగుతుందని మనకు శివ పురాణాలు చెప్తున్నాయి. అటువంటి అద్భుతమైన క్షేత్రాలు దర్శించాలంటే ఎన్నో జన్మల కోట్ల పుణ్యఫలం ఉంటే తప్ప ఇక్కడ మనం అడుగు పెట్టామంటే అది పరిపూర్ణంగా ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహమే. అటువంటి అద్భుతమైన టెంపుల్ దర్శించండి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారికమేవ బంధనాత్ మృక్షోర్య మోక్షం అమృతాత్. హర హర మహాదేవ శంభో శంకర. శ్రీ రామనాథేశ్వర స్వామి టెంపుల్ అగ్నితీర్థం టెంపుల్ ఆపోజిట్. ఓం నమ శివాయ. చూడండి ఫ్రెండ్స్, అద్భుతమైన శ్రీ రామేశ్వర స్వామి టెంపుల్ డెడ్ ఆపోజిట్లో ఉంటుంది అద్భుతమైన హిందూ మహాసముద్రం. ఇక్కడ అగ్నితీర్థం అంటారు. ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ వచ్చినాక ఈ పుణ్య స్నానాలు చేసుకొని తర్వాత మనం ఆ గుడి లోపలికి వెళ్ళి నార్త్ గోపురం గుండా 22 బావులు స్నానం చేసుకొని తర్వాత మనం దర్శనానికి వెళ్ళి అదిగో చూడండి, భక్తులు ఎంతో ఆహ్లాదకరంగా హ్యాపీగా సంతోషంగా బ్రహ్మముహూర్తంలో వచ్చి మేము పుణ్య స్నానాలు చేసుకున్నాము. అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారు భక్తులంతా. మీరు కూడా దర్శించి తరించండి. నమ శివాయ. హాయ్ ఫ్రెండ్స్, మనం చూస్తున్నాం అద్భుతమైన శ్రీ రామనాథేశ్వర స్వామివారి టెంపుల్ తమిళనాడు. అద్భుతమైన శ్రీ సీతారామ ప్రీతి అద్భుతమైన శివలింగం దర్శించి తరించండి. మా వీడియో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్స్ పెట్టండి. భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద. ఓం నమ శివాయ. అందరికీ శ్రీ రామనాథేశ్వర స్వామి అనుగ్రహ ప్రాప్తి రస్తు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, మనము అగ్నితీర్థం స్నానం చేసుకొని తర్వాత అదిగో చూడండి, ఇప్పుడు తూర్పు గోపురం. ఇది నేరుగా తూర్పు గోపురం నుంచి రైట్కి వెళ్తే లెఫ్ట్ సైడ్, మళ్ళీ లెఫ్ట్కి వెళ్తే నార్త్ గోపురం ఉంటుంది. ఆ నార్త్ గోపురం గుండా వెళ్ళి అక్కడ 22 బావుల పుణ్య స్నానాలు చేసుకోవాలి. దానికి టికెట్ తీసుకోవాలి. అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం 25 రూపీస్ ఒక మనిషికి టికెట్ తీసుకోవాలి. లేదంటే 125 రూపాయలు ఇస్తే ఒక మనిషికి స్పెషల్గా తీసుకెళ్తారు. 25 రూపాయల టికెట్ అయితే మామూలుగా చల్లుతారు. 125 రూపాయల టికెట్ అయితే కొద్దిగా రెస్పెక్ట్గా నీళ్ళు పోస్తారు. అక్కడ కూడా దౌర్జన్యం వాళ్ళు ఏదన్నా మాట్లాడి కొట్టేదానికి కూడా వస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ టెంపుల్లో. అక్కడ అంతా యూనియన్స్ అయిపోయినారు ఆ నీళ్ళు వాటర్ ఎత్తిపోసేవాళ్ళు. కానీ మనం జాగ్రత్త అద్భుతమైన 22 బావుల పుణ్యస్నానాలు చేసుకోవాలి. ఎందుకంటే లక్ష్మీతీర్థము, గంగా, యమున, సరస్వతి, గాయత్రి, యమతీర్థము, చంద్రతీర్థము, సూర్యతీర్థము, లక్ష్మీతీర్థము, గాయత్రి తీర్థము, ఇలా ఎన్నో కోటి తీర్థము, ఇలా ఎన్నో 22 బావుల తీర్థాలు. ఒకసారి స్నానం అంటే అది ఎంతో ఈశ్వర అనుగ్రహం. అటువంటి 22 బావులు స్నానం చేయడం వల్ల కోటి తీర్థాలు చేసిన పుణ్యఫలం కలుగుతుంది. అటువంటి అద్భుతమైన తీర్థం అదిగో చూడండి. ఇది నార్త్ గోపురము. ఇక్కడి నుంచి మనం జాగ్రత్తగా టట్టిగా టోకెట్ తీసుకోవాలి. బ్యాచ్కి వెళ్తే వాళ్ళు డిమాండ్ చేస్తారు. అక్కడ 120 రూపాయలు ఇవ్వండి స్పెషల్గా దొడుకోమొత్తం అని. లేదంటే మనం వాళ్ళు భయపెడతారు కూడా. ఇక్కడ కొంచెం రాక్షసులుగా ఉన్నారు. ఇక్కడ పనిచేసే వాళ్ళు అక్కడ మనం జాగ్రత్తగా వెళ్ళాలి.
చేసుకొని మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ బయట వచ్చి తూర్పు గోపురం ఉంటే మళ్ళీ అదిగో మన మెయిన్ టెంపుల్ మళ్ళీ లోపలికి వెళ్ళాలి. ఇక్కడి నుంచి మనము ఒక దేవలోకంలోకి వెళ్ళే అనుభూతి కలుగుతుంది. ఈ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ తూర్పు గోపురం నుంచి లోపలికి వెళ్తే మనం ఫస్ట్ స్వామిని చూసుకొని తర్వాత అమ్మవారిని చూసుకొని ఆ టెంపుల్ కనీసం పరిపూర్ణంగా చూడాలంటే ఒక రోజు పడుతుంది. ఎందుకంటే అటువంటి అద్భుతమైన కాండాలు శిల్ప సౌందర్యం ఎంతో అద్భుతంగా ఉంటుంది. సాక్షాత్తు సీతారాములు త్రేతాయుగంలో ఆ రావణ యుద్ధం ఘోరంగా జరుగుతుంది ఇక్కడే ఈ రామేశ్వరంలో ఆ సముద్రం దగ్గర. తర్వాత రావణ సంహారం అయిపోయినాక ఆ శ్రీరామచంద్రుడికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది. ఎందుకంటే రావణాసురుడు బ్రహ్మవంశస్థుడు కాబట్టి ఇమ్మీడియట్లీ అక్కడ ఆంజనేయ స్వామి అన్ని హిమాలయాలకు వెళ్ళి శివలింగం తెమ్మంటాడు శ్రీరామచంద్రుడు. అప్పుడు ఆయన శివలింగం తెచ్చే కొద్ది ఆలస్యం అయితే సీతారాములు ఇసుకతో అక్కడే సముద్రం ఒడ్డున ఇసుకతో ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. తర్వాత ఆయన శివలింగం తెచ్చే కొద్ది ఆలస్యం అవుతుంది. అప్పటికి ఇక్కడ పూజలు అభిషేకాలు అయిపోయింది. కానీ ఆయన బాధపడే కొద్దికి ఆయన శివలింగం కూడా ఆంజనేయ స్వామి తెచ్చిన శివలింగం కూడా పక్కన పెట్టించి ముందుగా ఆయన శివలింగానికి దర్శనం చేసుకున్నాకే మనం ఈ సాక్షాత్తు సీతారాములు ప్రతిష్ఠించిన శ్రీ రామనాథేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి. అటువంటి అద్భుతమైన క్షేత్రం ఇది. అదిగో చూడండి లోపల భాగం వచ్చేసాము. అద్భుతమైన శిల్ప సౌందర్యంతో ఉంది చూడండి. ఇక్కడ సాక్షాత్తు సీతారాములు ప్రతిష్ఠించిన శివలింగం ప్లస్ ఆంజనేయ స్వామి కైలాసం నుండి తెచ్చిన శివలింగం రెండు దర్శనం చేసుకోవాలి. తర్వాత అమ్మ పార్వతీమాత జగన్మాత ఆదిపరాశక్తి అమ్మ దర్శనానికి పోవాలి. అదిగో చూడండి ఏమి శిల్ప సౌందర్యం అండి. ఇటువంటి శిల్ప సౌందర్యం చూడకపోతే ఇటువంటి గుళ్ళు గోపురాలు చూడకపోతే మానవ జన్మ వృధా అదండి. ఎంతోమంది రాజులు ఇది 12వ శతాబ్దంలో కట్టిన అద్భుతమైన ఎంతోమంది పల్లవులు చోళులు ఎంతోమంది విజయనగర రాజులు ఎంతోమంది మహానుభావులు పుణ్యాత్ములు ఇటువంటి గుళ్ళు కట్టి మన కోసం పెట్టింటే మన సనాతన ధర్మంలో ఇటువంటి గుళ్ళు చూడకపోతే మన మానవ జన్మ ఎందుకండి. అదిగో చూడండి శయన పెరుమాళ్ టెంపుల్. ఇక్కడ ఎక్కడ శివుడు ఉంటాడు అక్కడ శ్రీ మహావిష్ణువు ఉన్నాడు అక్కడ. ఇటువంటి అద్భుతమైన టెంపుల్ ఎన్నో దేవతామూర్తులకు నిలయం ఈ క్షేత్రం. ఇటువంటి టెంపుల్ దర్శించి తరించండి. భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద. మాకు ఆ శివయ్య దయ వల్ల ఇప్పుడు 3 times వెళ్ళి ఈ కైలాసాన్ని దర్శించే భాగ్యం కలిగింది. మీరు కూడా దర్శించి తరించండి. అదిగో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అమ్మవారి టెంపుల్కి వచ్చాము. పక్కనే అమ్మవారి టెంపుల్ ఉంటారు. మనం మెయిన్ అమ్మవారి అయ్యవారి దగ్గర వీడియో తీయలేదు. మిగతా గుడి టెంపుల్ అంతా తీసాము. మన వల్ల అయిన కాడికి టెంపుల్ అంతా వీడియో తీసాము. కానీ మొబైల్ అలౌడ్ లేదు. అయినా మన భక్తుల కోసం మన డివోటీస్ కోసం మనం జాగ్రత్తగా అద్భుతంగా ఆ వీడియో తీసి పెట్టాము. అదిగో చూడండి అద్భుతమైన గోపురాలు, లోపల తీర్థాలు ఎన్నో ఉన్నాయి చూడండి. ఈ రామేశ్వర ఆలయ నిర్మాణం చాలా ఆకర్షణీయంగా అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయం మొత్తం దాదాపు 15 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దాని చుట్టూ బలమైన రాతి గోడలు ఉన్నాయి. ఈ ఆలయ ప్రవేశద్వారం 40 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయం దాని ప్రకారాలు కూడా ప్రసిద్ధి చెందాయి. చాలా అందమైన ప్రకారాలు 108 శివలింగాలు గణపతి కనిపిస్తాయి. ప్రకారాలు ఎక్కడ చూడదగ్గ అద్భుతమైన దృశ్యం. అదిగో చూడండి ఏమి శిల్ప సౌందర్యం అండి. ఇటువంటి శిల్ప సౌందర్యం చూడకపోతే ఎందుకండి. ఈ క్షేత్రంలో కార్తీక మాసం శ్రావణ మాసం చాలా విశేషంగా భక్తులు అయ్యప్ప స్వాములు విశేషంగా వస్తారు. ఇది శైవులకు వైష్ణవులకు శక్తియులకు అందరికీ చాలా విశేషమైన అద్భుతమైన టెంపుల్ ఇది. ఎందుకంటే బడా చార్ధామ్ అంటారు. ఈ బడా చార్ధామ్లో ఈ రామేశ్వర స్వామి టెంపుల్, అలాగే బద్రీనాథ్ టెంపుల్, ద్వారకా టెంపుల్, పూరి జగన్నాథ్ టెంపుల్, ఈ రామేశ్వర టెంపుల్ ఇది బడా చార్ధామ్ అంటారు. అలాగే చోటా చార్ధామ్ అని గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఇది చోటా చార్ధాము. ఇటువంటి అద్భుతమైన టెంపుల్ మనం మానవ జీవితంలో ఒకసారి చూడాలి. అదిగో చూడండి ఇది లక్ష్మీ తీర్థము. 22 తీర్థాలు ఇది లక్ష్మీ తీర్థం పెద్దది. ఇక్కడ అదిగో చూడండి బకెట్లు తెత్తి పోస్తున్నారు నీళ్లు. ఇక్కడ చూడండి ఈ లక్ష్మీ తీర్థంలో బకెట్లు తెత్తి పోస్తున్నారు చూడండి భక్తులకు పైన. అంటే టెంపుల్ వాళ్ళే మనం డబ్బులు ఇస్తే వాళ్ళే నీళ్ళు ఎత్తి పోస్తారు. లేకపోతే తక్కువ డబ్బులు ఇస్తే ఇసిరిసిరి కొడతారు, ఎక్కువ డబ్బులు ఇస్తే రెస్పెక్ట్గా పోస్తారు. టెంపుల్లో ఈ విధంగా ఉంది మనకు మర్యాద. అది మీరు జాగ్రత్త చూడండి. అదిగో చూడండి అద్భుతమైన కారిడార్లు ఇవి. 1212 స్తంభాలు ఉన్నాయంట ఈ కారిడార్లు. అద్భుతంగా ఒకే లెక్కతో ఏమి శిల్ప సౌందర్యంతో కట్టారు చూడండి. ఇంజనీరింగ్ అంటారు. అప్పట్లో చూడండి ఏ టెక్నాలజీ వెనకాల ఎంత అద్భుతంగా కట్టారు. ఇది కదా మన ఋషుల యొక్క ఇది మన పూర్వీకుల యొక్క స్టామినా, శక్తి, ఇంజనీరింగ్, ప్లానింగ్. ఇటువంటి అద్భుతమైన టెంపుల్ దర్శించడం అంటే మనకు పరిపూర్ణంగా శివానుగ్రహమే. అటువంటి అద్భుతమైన టెంపుల్ దర్శించి తరించండి మై డియర్ ఫ్రెండ్స్. ఇచ్చట రామనాథేశ్వర స్వామి, విశాలాక్షి దేవతలు విగ్రహాలు, ఇంకా ఎంతోమంది ఆ దేవతామూర్తులు ఈ టెంపుల్లో ఉన్నారు. అద్భుతంగా అందరినీ దర్శించి తరించండి.
ఓకే ఫ్రెండ్స్, అద్భుతమైన శ్రీ రామనాథేశ్వర స్వామి జ్యోతిర్లింగ ధామం ధరించి శ్రీ పార్వతీ పరశు అనుగ్రహం పొందండి. అదిగో ఇప్పుడు ఇది దక్షిణ గోపురము. ఈ దక్షిణ గోపురం కూడా మనం బయట రావాలి. ఓకే ఫ్రెండ్స్, అందరూ చూసి బాగా ఎంజాయ్ చేసి ఆ శివానుగ్రహం పొంది మమ్మల్ని బ్లెస్ చేయండి. మీరు శివానుగ్రహం పొందండి. భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారికమేవ బంధనాత్ వృక్షోర్య మోక్షమామృతాత్. అద్భుతమైన మహామృత్యుంజయ మంత్రంను జపించి ఆ సర్వేశ్వరుడి కృపను పొందండి. ఓం నమః శివాయ. శుభం భూయాత్.